ఈ ప్రశ్నని సంతోష్ పాలకొల్లు నుంచి రాస్తున్నారు. కిడ్నీ ఫెయిల్ అవుతుంది అంటూ ఉంటారు కదా, అసలు కిడ్నీ ఎలా ఫెయిల్ అవుతుంది? కిడ్నీ ఫెయిల్యూర్లోని రకాలేంటి? వాటికి చికిత్స ఏంటి? అసలు కిడ్నీ ఫెయిల్ అవడాన్ని ప్రాథమిక దశలోనే ఎలా తెలుసుకోవాలో తెలియచేయండి అంటూ అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి మూత్రపిండాల వైద్య నిపుణులు అశ్విని కుమార్ అయ్యంగర్ గారు సమాధానం అందిస్తారు. కిడ్నీ ఫెయిలియర్ అంటే కిడ్నీ ఫంక్షనింగ్ లో ఏదైనా తేడా ఉందనుకోండి, అంటే కిడ్నీ ఫంక్షనింగ్ తగ్గిపోతే దానికి కిడ్నీ ఫెయిలియర్ స్టార్ట్ అనమాట. అంటే కిడ్నీ ఫెయిలియర్ ఈ రెండు రకాలు ఉంటాయండి. ఒకటి అక్యూట్ కిడ్నీ ప్రాబ్లం, అక్యూట్ కిడ్నీ ఇంజరీ, ఇంకొకటి క్రానిక్ కిడ్నీ డిజీజ్ ఆర్ క్రానిక్ రీనల్ ఫెయిలియర్. ఈ అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటే ఏదో టెంపరీగా కిడ్నీకి ప్రాబ్లం వస్తుంది, కిడ్నీ ఫంక్షన్ తగ్గుతుంది. ఈ అక్యూట్ కిడ్నీ ఇంజరీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, ఒక 80 to 90% ఆఫ్ ద టైమ్స్ మనం ఎర్లీగా డిటెక్ట్ చేస్తే పూర్తిగా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటే ఇట్ ఈస్ అ స్లో గ్రాడ్యువల్ ప్రాసెస్. ఈ స్లో గ్రాడ్యువల్ ప్రాసెస్ వల్ల కిడ్నీ డిస్ఫంక్షన్ అవుతుంది, కిడ్నీ ఫంక్షనింగ్ తగ్గుతుంది. స్లోగా ఓవర్ 3 months to 1 year to 2 years to maybe 5 years కిడ్నీ ఫంక్షనింగ్ తగ్గుతుంది, కిడ్నీ ఫెయిలియర్ వచ్చేస్తుంది అండ్ ఎండ్ స్టేజ్ కిడ్నీ డిజీజ్కి వెళ్ళిపోతుంది. క్రానిక్ కిడ్నీ డిజీజ్లో 5 stages ఉంటాయి. ఈ ఫస్ట్ స్టేజ్ ఏంటంటే కిడ్నీ ఫంక్షనింగ్ చూడడానికి ఒక GFR అంటే గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్, అది కిడ్నీ ఫంక్షనింగ్ మెజర్ అవుతుంది. దాంతో ఈ కిడ్నీ ఫంక్షనింగ్ 90% కంటే ఎక్కువ ఉంటే వి స్టేజ్ స్టేజ్ 1, బట్ విత్ సమ్ అబ్నార్మాలిటీస్ ఇన్ యూరిన్ ఆర్ అల్ట్రాసౌండ్. అంటే యూరిన్లో ప్రోటీన్ లీకేజ్, కానీ యూరిన్లో బ్లడ్ లీకేజ్, కానీ అల్ట్రాసౌండ్ సోనోగ్రఫీ స్కానింగ్ చేసినప్పుడు కిడ్నీలో స్కార్స్, కానీ ఒకే కిడ్నీ ఉన్నప్పుడు కిడ్నీ ఇమేజింగ్లో కిడ్నీ స్ట్రక్చర్లో ఏదైనా తేడా ఉంటే విత్ నార్మల్ కిడ్నీ ఫంక్షనింగ్ స్టేజ్ 1 కిడ్నీ డిజీజ్ అంటాము. స్టేజ్ 2 కిడ్నీ డిజీజ్ అంటే కిడ్నీ ఫంక్షనింగ్ ఇస్ బిట్వీన్ 60 to 90% or 60 to 90 ml per minute. Stage 3 kidney disease అంటే it is between 30 and 60 ml per minute or 30 to 60% kidney functioning. Stage 4 kidney disease is 15% to 30% or 15 to 30 ml per minute GFR. And stage 5 kidney disease ki end stage kidney disease antamu with kidney functioning less than 15% or less than GFR 15 ml per minute. ఈ స్టేజ్ 5 కిడ్నీ డిజీజ్ అంటే ఎండ్ స్టేజ్ కిడ్నీ డిజీజ్, దీంట్లో ట్రీట్మెంట్ 2 రకాలు ఉంటాయి, డయాలిసిస్ ఆర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. ఈ మెడిసిన్స్ స్టేజ్ 4 కిడ్నీ డిజీజ్ వరకు మనం యూజ్ చేయొచ్చు, డయట్తో మెడిసిన్స్తో ఒక లెవెల్ వరకు కంట్రోల్ చేయొచ్చు. కానీ స్టేజ్ 5 కిడ్నీ డిజీజ్ వచ్చిన తర్వాత ఈ మెడిసిన్స్ అండ్ డయట్ అంతా పనికి రాదు, డయాలిసిస్ కన్నా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కే వెళ్లాల్సింది మనం.